జూలై 2026 నాటికి ఇండియా వద్ద 300 గిగావాట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఉంది. ఈ కెపాసిటీని 2030 నాటికి 500 గిగావాట్స్‌కి ఇండియా ఇంక్రీజ్ చేసుకోవాలి అని చూస్తుంది. ఈ కెపాసిటీ ఎక్స్‌పాన్షన్ వల్ల సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ తయారు చేసే కంపెనీస్‌కి, రెన్యూవబుల్ పవర్‌ని జనరేట్ చేసేటువంటి కంపెనీస్‌కి, బ్యాటరీ స్టోరేజ్ కంపెనీస్‌కి, ట్రాన్స్‌మిషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్‌కి భారీగా ఆర్డర్స్ రావడం జరిగింది. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ థీమ్ వల్ల రెవెన్యూస్ అలాగే ప్రాఫిట్స్ భారీగా పెరిగినటువంటి టాప్ 5 కంపెనీస్ ఏంటివో ఇప్పుడు చూద్దాం. టాప్ 1లో ఉంది ప్రీమియం ఎనర్జీస్. ఈ ప్రీమియం ఎనర్జీస్ కంపెనీ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ 35% గ్రో అయితే, ప్రాఫిట్ 53% గ్రో కావడం జరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ రెవెన్యూ 30% గ్రో అయితే, ప్రాఫిట్ 19% ఇంక్రీజ్ కావడం జరిగింది. వారి ఎనర్జీస్ కంపెనీ యొక్క రెవెన్యూ 79% ఇంక్రీజ్ అయితే, ప్రాఫిట్ అనేది 15% పెరగడం జరిగింది. ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ ప్రాఫిట్ వచ్చి 68% ఇంక్రీజ్ అయితే, రెవెన్యూ వచ్చి 63% ఇంక్రీజ్ కావడం జరిగింది. ఇక వెబ్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ 70% రెవెన్యూ పెంచుకోగలిగితే, ప్రాఫిట్ అనేది 16% గ్రో కావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్ సంబంధించినటువంటి ఏ కంపెనీస్ దగ్గర ఎంత ఆర్డర్ బుక్ ఉంది, ఏ కంపెనీస్ ప్రాఫిట్స్ అలాగే ఏ కంపెనీస్ యొక్క రెవెన్యూస్ భారీగా ఇంక్రీజ్ అవుతున్నాయి అనేటువంటి ఒక పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ అనేది మన ప్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. జాయిన్ ఇన్ వాట్సాప్ గ్రూప్ ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ స్టాక్ మార్కెట్స్.